హాయ్ అండి, నేను మీ వరలక్ష్మిని. వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ఈరోజు నేను పుదీనా ఎగ్ మసాలా చేశానండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. అది ఎలా తయారు చేసుకుందాం ఆ ప్రాసెస్ చూద్దాం రండి. పుదీనా ఎగ్ మసాలా చేసుకుందామండి. దాని గురించి అన్ని నేను 10 జీడిపప్పులు తీసుకున్నాను, అలాగే 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఒక 10 ఎల్లుల్లిపాయ రెంజలు తీసుకున్నానండి, అలాగే గుప్పుడు పుదీనా తీసుకున్నాను. ఈ పుదీనా కూడా వేసేసి ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. 2 స్పూన్లు పెరుగు కూడా తీసుకున్నానండి, 1 స్పూను జీలకర్ర. ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు గుడ్లు వేపుకోవడానికి ఫస్ట్ కళాయి పొయ్యి మీద పెట్టానండి. నూనె పోస్తున్నాను, ఒక 4 స్పూన్లు నూనె పోస్తున్నానండి. కొంచెం పసుపు వేసుకుందామండి. ఇంకండి నూనె వేడెక్కింది కదా, ఇప్పుడు గుడ్లు వేపుకుందాం. ఇంకండి గుడ్లు వేసేస్తున్నాను. 4 గుడ్లు తీసుకున్నాను, ఉడకబెట్టి పెట్టుకున్నానండి 4 గుడ్లు. ఇప్పుడు ఈ గుడ్లు ఇలా వేపుకోవాలి కొంచెం కలర్ మారే వరకు. ఇంకోండి గుడ్లు వేగిపోయినాయి కదా, తీసేసుకుందాం. గుడ్లు వేపేటప్పుడు ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. చూడండి ఘాట్లు పెట్టాను కదా, ఇలా పెట్టుకోవాలి. ఇంకోండి ఇప్పుడు గుడ్లు పక్క తీసేసుకున్నాం కదా, ఇప్పుడు అదే ఆయిల్లో 1 స్పూన్ జీలకర్ర వేసానండి, అలాగే సన్నగా ఒక ఉల్లిపాయ తరిగి పెట్టానండి. ఇలాగా ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాము. వేసేసుకొని కొంచెం కలర్ మారే వరకు వేపుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు. ఇంకోండి ఉల్లిపాయలు చూడండి రంగు మారే కదా, ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. ఇంకోండి చిన్న టమాటాలు 2 సన్నగా తరిగి పెట్టాను, అది వేసేస్తున్నాను. 1 స్పూను గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడిన ఉప్పు, 1 స్పూను కారం. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదండి, ఇలా కలిపేసుకొని ఈ టమాటా ఈ ఉల్లిపాయ ముక్కలు మెత్తగా గ్రేవీలాగా అయ్యే వరకు మనము ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకోవాలండి. ఇంకోండి కలిపేసుకున్నాం కదా, మూత పెట్టేసుకుందాం. ఇంకోండి చూడండి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ మగ్గిపోయాయి కదా, ఇప్పుడు మనం మసాలా పట్టుకున్నాం కదండి, ఇది కూడా వేసేస్తున్నాను. వేసేసి కలిపేసుకొని బాగా దగ్గర పడే వరకు మూత పెట్టేవాళ్ళండి. ఇంకో చూడండి మొత్తం ఇలా కలిపేసుకున్నాం కదా, కలిపేసుకొని ఇందులో ఉన్న పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. కొంచెం మూత పెట్టేస్తాను నేను ఇప్పుడు. చూడండి దగ్గర పడిపోయింది చూడండి, ఆయిల్ ఇలా తేలాలండి. ఏగితే ఇలాగ ఆయిల్ తేలిపోద్ది కదా, పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ వేసుకుందాం. 1 కప్పు ఉంటుందండి, వేస్తున్నాను. వేసుకొని కలిపేసుకొని 1-2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఇంకోండి చూడండి మొత్తం కలిపేసుకున్నాం కదా, 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇంకోండి ఉడికిపోయింది చూడండి, ఇలాగా కలిపేసుకోవాలి మొత్తము. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఈ గుడ్లు వేసేసుకుందామండి. ఇంకోండి గుడ్లు వేసేసి కలిపేసుకున్నాం కదా, కలిపేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఉంచుదామండి. ఇంకోండి చూడండి దగ్గరికి అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మనం కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇంకోండి కొంచెం నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసుకొని కలిపేసుకొని 1 నిమిషం పాటు ఉంచుకొని స్టవ్ ఆపేసుకుందామండి. ఇలాగ చేసుకుంటే పుదీనా ఎగ్ మసాలా సూపర్గా ఉంటుందండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నా, చపాతీకి కానీ పుల్కా కానీ రోటీకి కానీ చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే చూడండి గ్రేవీ ఎంత బాగా వచ్చిందో, సూపర్గా ఉంది. టేస్ట్ అయితే మాత్రం వదిలిపోద్ది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అన్నది. టేస్ట్ అయితే మాత్రం వదిలిపోద్దండి.